చివరగా కాస్త ఇంగువ వేసి ఇలా తాలింపు చేసేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ఈ బ్రేక్ఫాస్ట్ ట్రై చేశారా అండి? రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలిపి పెట్టేశాను. పొద్దునే అందులో కాస్త మామిడికాయ పచ్చడి కలిపాను అనమాట. కలిపిన తర్వాత తాలింపు చేసా. బట్ ఇంత ఆయిల్ నేను వేయనుగా, అందుకే ఏం చేస్తా అంటే తాలింపు మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అంతా ఇలా తీసేస్తా. మళ్ళీ ఈ ఆయిల్ని ఏం చేస్తా స్వప్న అంటే కర్రీస్ చేసుకున్నప్పుడు దీంట్లో మనం చక్కగా వాడుకోవచ్చు. ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఈ తాలింపుని ఈ రైస్లో కలిపేస్తామన్నమాట. ప్లెయిన్ పెరుగన్నం కాకుండా ఇలా మామిడికాయ పచ్చడి కలిపేసి పైనుండి మళ్ళీ ఇలా సింపుల్ తాలింపు చేసుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఒక రోజేమో ప్లెయిన్ పెరుగన్నం, ఇంకొక రోజేమో ప్లెయిన్ పెరుగన్నంలో తాలింపు, ఇంకొక రోజు ఇలా మామిడికాయ పచ్చడి కలుపుకొని తాలింపు చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక రోజు పెరుగన్నంతో పాటు ఆమ్లెట్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. వారంలో 3 రోజులు అలా సద్దన్నం తింటే సూపర్ అండి. కాసేపు అయిన తర్వాత ఇలా మోసంబి జ్యూస్ అనమాట. ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు హాలిడే, రేపు కూడా హాలిడే కాబట్టి ఈరోజు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. సో ఇంతకీ మీ బ్రేక్ఫాస్ట్ అయిందా? ఏంటి ప్లాన్స్? చలో మరి హ్యాపీ వీకెండ్. బాయ్.